హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏఎస్ అకాడమీ. రైల్వే ఎగ్జామ్ సంబంధించి ద మోస్ట్ అవైటింగ్ ఎగ్జామ్ డేట్స్ అండి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్. ఈ ఎగ్జామ్ డేట్స్ కోసం అని చెప్పేసి చాలామంది రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు చాలా కాలం నుండి వెయిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుందా లేదా, చాలా డిలే అవుతుందా, ఇమీడియట్గా ఉంటుందా, చాలా కన్ఫ్యూజన్ ఉండే. బట్ ఫైనల్గా మనకు ఎగ్జామ్ డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఎగ్జామ్ డేట్స్ ఒకసారి చూద్దామండి. 5th జూన్ నుంచి 23rd జూన్ వరకు ఉన్నాయండి ఎగ్జామ్ డేట్స్ అనేది. ఓకే, 5th జూన్ నుంచి 23rd జూన్ వరకు ఉన్న ఎగ్జామ్స్. అయితే దీనికంటే ముందు ఇంకొక చిన్న విషయం అండి, మనకు ఐరేజ్ అకాడమీ యాప్లో ₹1 కోర్స్ అనేది ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. లాస్ట్ 3 డేస్గా మనం ఇవ్వడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఈ రోజు కూడా పెట్టడం జరిగింది. సో ఈ రోజు అనగా May 13th ఈ ₹1 కోర్స్ అనేది లాస్ట్ అండి. అంటే ఈ రోజుతో ₹1 కోర్స్ అనేది మీకు అవైలబుల్లో ఉండదు. ఈ వ్యాలిడిటీ వచ్చేసి 30 డేస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ టైం అండి యాక్చువల్లీ బేసిక్. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్ ఎన్టీపీసీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ కోర్స్ చాలా బాగా యూటిలైజ్ అవుతుంది. ఎందుకంటే మనము అర్థమెటిక్, మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్ ఏంటంటే రైల్వే ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకునే 3.0 కోర్స్ చేయడం జరిగింది. ఈ 3.0 రైల్వే ఎగ్జామ్స్ కోసం మాత్రమే చేయడం జరిగింది అన్నమాట. సో ప్రత్యేకంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఆ రైల్వే ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ తీసుకొని రైల్వే క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలాగా, ఇంకా అడిగే ఛాన్స్ ఎలా ఉందని చెప్పేసి ఆ కాన్సెప్ట్స్ కూడా కవర్ చేస్తూ ద బెస్ట్ కోర్స్ని మీకు చేయడం జరిగింది. సో వీటన్నిటికీ యూజ్ఫుల్ అవుతుంది డెఫినెట్గా. ఈ ₹1 కోర్స్లో మీకు రైల్వే ఎగ్జామ్స్ కోర్స్ కూడా ఉంటుంది కాబట్టి కరెక్ట్ టైంకి మనకు ఈ ₹1 కోర్స్ రావడం కూడా చాలా ఆస్పిరెంట్స్కి ఇది మంచి విషయం అండి. సో మీరు మిస్ చేయకుండా ఈ ₹1 కోర్స్ ఇంకెవరైతే తీసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఎగ్జామ్ ముందు మనకు 1 month పాటు ఫ్రీ వస్తుంది కాబట్టి ఇది చాలా మంచి అవకాశం అండి. దీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఓకే, అయితే మనకి ఎగ్జామ్ డేట్స్ మనం చెప్పినట్లే 5th జూన్ నుంచి మనకు 23rd జూన్ వరకు ఉండడం జరిగిందన్నమాట. ఓకే, అయితే ఆల్మోస్ట్ 15 days పాటు మనకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అయితే 10 days ముందుగా మనకు ఎగ్జామ్ డేటు అండ్ సిటీ మనకు తెలుస్తుంది. ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ. ఓకే, అయితే 4 days ముందుగా ఎప్పుడైతే మనకు ఎగ్జామ్ సిటీ డేట్ తెలుస్తుందో దానికి 4 days ముందుగా మనం హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ సంబంధించి. అయితే మనకు ఇక్కడ గ్రాడ్యుయేషన్తో పాటు ఇమీడియట్గా నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఉండే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు జూన్లో ఇది ఎగ్జామ్ ఉంటే ఇమీడియట్గా జూలైలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కానీ సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి మనం దానికి సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక సిలబస్ మనం ప్రిపేర్ అయినట్లయితే ఆటోమేటిక్గా 2 ఎగ్జామ్లకి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో సో ప్రాపర్గా మీరు 2 ఎగ్జామ్స్కి ఒకలాగా ప్రిపేర్ అయ్యేలాగా చూసుకోవచ్చు. అయితే ఈ తక్కువ టైంలో మనకు జూన్లోనే ఎగ్జామ్ ఉంది కాబట్టి సో మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ తక్కువ టైంలో ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలంటే సో ఇప్పటివరకు ఏదైతే అభ్యర్థులు చదువుకున్నారో ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మీరు ఇప్పటివరకు ఏదైతే బుక్స్ చదువుకున్నారో, ఏదైతే క్లాసెస్ విన్నారో, ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో అవే మళ్ళీ చేస్తూ ఉండాలి. కొత్తవి అసలు టచ్ చేయకూడదు. ఎందుకంటే మనకు కొత్తవి టచ్ చేయడం వల్ల పాతవి మనకు రివైజ్ చేసే టైం ఉండదు, అవి మర్చిపోతాము. ఈ కొత్త చేయని వాటిని మళ్ళీ రివైజ్ చేసే టైం వీటికి దొరకదు, ఇవి కూడా మర్చిపోతాం. సో దానివల్ల మీకు చాలా లాస్ అవుతుంది. కాబట్టి ఏవైతే ప్రిపేర్ అవుతున్నారో కొత్త వాటిని టచ్ చేయకూడదు, ఇది గుర్తుంచుకోండి. చదివిన వాటిని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి, వాటిని రివైజ్ చేస్తూ ఉండండి. దానివల్ల మీకు మీ చదివిన దాని నుంచి క్వశ్చన్స్ వచ్చినట్లయితే 100% మీరు ముందుంటారన్నమాట. సో దానివల్ల మీరు కొత్త వాటిని సబ్జెక్ట్ని టచ్ చేయకుండా రివైజ్ చేస్తూ ఉండండి పాత వాటిని. అది అప్పుడు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అయితే ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ తక్కువ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా మీరు ఒక్కో సబ్జెక్ట్కి కొంత టైంని కేటాయిస్తూ మీ చదివిన సబ్జెక్ట్ని రివైజ్ చేసుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలంటే డైలీ ఒక మార్క్ టెస్ట్ డెఫినెట్గా రాయాలి. మీరు తప్పకుండా రాయాల్సిందే. ఎందుకంటే మార్క్ టెస్టులు రాయడం వల్లనే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. ఎలా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటేనే ఇట్స్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్. అంటే తక్కువ టైంలో మనం ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో ఇలాంటి మనం టైం మేనేజ్మెంట్ సెట్ చేసుకోవాలంటే ఎప్పుడు సెట్ అవుతుందంటే ఎక్కువ మార్క్ టెస్టులు రాయడం వల్ల మీ రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మీరు ఫాస్ట్గా ఆలోచించే విధానం మారిపోతుంది. సో ఇవన్నీ ఎప్పుడంటే ఎక్కువ మార్క్ టెస్టులు రాసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ టెస్ట్లకు హ్యాబిచువేట్ ఉంటుంది కాబట్టి మీ మైండ్ ఫాస్ట్గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. తక్కువ టైంలోనే ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే ఆస్కారం ఉంటుందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు డెఫినెట్గా ఎక్కువ మార్క్ టెస్టులు రాయాలి. అయితే మార్క్ టెస్టులు రాసినప్పుడు మీరు ఏం చేయాలి, మీరు సబ్జెక్ట్ని రివైజ్ చేస్తూ ఉంటారు, డైలీ కొంత కేటాయించుకొని డైలీ మార్క్ టెస్ట్ రాస్తుంటారు. అయితే మీరు ఎవ్రీ మార్క్ టెస్ట్కి డైలీ మార్క్ టెస్ట్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది డెఫినెట్గా. ఎలా ఉంటుందంటే మీకు ఎప్పుడు ఉంటుందంటే అది ఒక మార్క్ టెస్ట్ రాశాక ఆ మార్క్ టెస్ట్లో మీకు ఎంత స్కోర్ వచ్చింది, ఓకే, ఆ స్కోర్ మీరు ఒకసారి చూసుకోవాలి. అండ్ స్కోర్ వచ్చాక
మీరు అందులో మీకు తెలిసిన క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయట్లేదా, లేదంటే టైం ఎక్కువ తీసుకుంటున్నారా? సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మిస్టేక్స్ ఏవైతే చేస్తున్నామో వాటన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోవాలి. నోట్ చేసి పెట్టుకొని, అంటే సింపుల్ చెప్పాలంటే ప్రతి ఎగ్జామ్ రాశాక ఎనాలిసిస్ అనేది చాలా మ్యాండేటరీ. ఓకే, ఎగ్జామ్ రాశాక ఎగ్జామ్ ఎనాలిసిస్ చేసుకున్నట్లయితే అందులో మీకు మిస్టేక్స్ అని నోట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి ఆ మిస్టేక్స్ని రిపీట్ చేసుకోకుండా చూసుకోవాలి. దీనివల్ల ఆటోమేటిక్గా ఎగ్జామ్ బై ఎగ్జామ్ అనేది స్కోర్ అనేది తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎగ్జామ్ రాశాక మీరు అనాలిసిస్ చేసుకోండి. సో జాగ్రత్తగా ఆ అనాలిసిస్ మీరు మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్కి అవి జరగకుండా చూసుకోండి. తప్పకుండా మీకు స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో వీలైన ఎక్కువ మార్క్ టెస్టులు రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది మేజర్గా అండి, తక్కువ టైంలో మీరు చేయాల్సిన మేజర్ థింగ్ ఏదన్నమాట, సబ్జెక్ట్ రివైజ్ చేయాలి, కొంత టైం కేటాయించుకొని మార్క్ టెస్టులు రాయాలి, దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. దిస్ ఇస్ ఫైనల్ అండి. సో ఈ ₹1 కోర్సు మాత్రం మీరు 80%లో చాలా బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీకు కరెక్ట్ టైంకి మీకు ఈ ₹1 కోర్స్ అనేది మనం చేసామండి, మనకు ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని వీలైనంత వరకు మ్యాక్సిమం ఫ్రెండ్స్ కూడా చేర్చండి. అదేవిధంగా ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనము డైలీ లైవ్ సెషన్స్ పెట్టడం జరుగుతుంది. ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మనకి క్యాలెండర్ వచ్చింది కదండి, అండ్ రైల్వే ఎగ్జామ్స్ ఇప్పుడు డేట్స్ ఉన్నాయి కాబట్టి మీరు మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని మనం డైలీ లైవ్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇలా జిఎస్ సబ్జెక్టులు అన్నిటికి కూడా మనం లైవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆ లైవ్ ఇంటరాక్ట్ సెషన్లో మీకు బిట్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు డే మొత్తం చదువుకున్నా సరే ఈ 1 అవర్ లైవ్లో పాల్గొనడం వల్ల మీకు ఒకసారి సబ్జెక్ట్ మొత్తం రీకలెక్ట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు జిఎస్ని 360 డిగ్రీస్ లెవెల్లో కవర్ చేయడం జరుగుతుంది. అంటే 360 డిగ్రీస్ అంటే మీకు ఏంటంటే ఇక్కడ ఒక సబ్జెక్ట్లో క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ క్వశ్చన్ సంబంధించి 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ క్వశ్చన్ రిలేటెడ్గా హిస్టరీ మొత్తం చెప్పడం వల్ల ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు 4-5 బిట్స్ కవర్ అవుతున్నాయి అన్నమాట. దీనికే మేము జిఎస్ 360 డిగ్రీస్ అని పేరు పెట్టడం జరిగింది. రెగ్యులర్గా లైవ్ సెషన్స్ జరుగుతున్నాయి. సో ఈ లైవ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేయండి. మీరు మీ సబ్జెక్ట్ని కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట డెఫినెట్గా. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు బాగా చెప్పినా